బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కీలక నిర్ణయం వెలువడనుంది. ఈ అంశంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కాసేపట్లో తొలి దశ తీర్పును ప్రకటించనున్నారు. మొదటగా 5 ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పష్టత ఇవ్వనున్నట్లు స్పీకర్ కార్యాలయం తెలిపింది. తొలి దశలో ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీపై దాఖలైన పిటిషన్లపై తీర్పు వెలువరించనున్నారు. ఈ పిటిషన్లపై 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు విధించిన గడువు రేపటితో ముగియనుంది. దీంతో గడువు ముగిసేలోగా స్పీకర్ తీర్పు ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారంటూ బీఆర్ఎస్ దాఖలు చేసిన ఫిర్యాదులపై స్పీకర్ నెలల పాటు విచారణ జరపకుండా ఆలస్యం చేశారు. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఇతర ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణలో జాప్యంపై సుప్రీంకోర్టు ఇప్పటికే పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసింది. 3 నెలల్లోగా తేల్చాలని జూలై 31న ఆదేశాలు జారీ చేసినప్పటికీ అక్టోబర్ 21తో గడువు ముగిసినా నిర్ణయం తీసుకోకపోవడంపై తీవ్రంగా మండిపడింది. స్పీకర్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని వ్యాఖ్యానించింది. అంతేకాదు గత నెల 17న 4 వారాల్లోగా తుది నిర్ణయం తీసుకోవాలని తుది గడువు విధిస్తూ కఠిన వ్యాఖ్యలు చేసింది. నిర్ణయం తీసుకోకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 18లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే స్పీకర్కు ఇబ్బందులు తప్పవని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో 5 ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లపై నేడు తీర్పు వెలువరించనున్నారు. 5 తీర్పు ఇచ్చిన అనంతరం మిగిలిన పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు మరింత సమయం కావాలని స్పీకర్ సుప్రీంకోర్టును కోరే అవకాశం ఉందని సమాచారం. ఇదిలా ఉండగా 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గతంలో నోటీసులు జారీ చేయగా ఇప్పటి వరకు 8 మంది మాత్రమే సమాధానాలు సమర్పించారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్ను నేరుగా కలిసి మరికొంత సమయం కోరగా దానం నాగేందర్ ఇప్పటి వరకు స్పందించలేదు. గురువారం జరగనున్న సుప్రీంకోర్టు విచారణపై రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కీలక నిర్ణయం వెలువడనుంది. ఈ అంశంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కాసేపట్లో తొలి దశ తీర్పును ప్రకటించనున్నారు. మొదటగా 5 ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పష్టత ఇవ్వనున్నట్లు స్పీకర్ కార్యాలయం తెలిపింది. తొలి దశలో ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీపై దాఖలైన పిటిషన్లపై తీర్పు వెలువరించనున్నారు. ఈ పిటిషన్లపై 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు విధించిన గడువు రేపటితో ముగియనుంది. దీంతో గడువు ముగిసేలోగా స్పీకర్ తీర్పు ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారంటూ బీఆర్ఎస్ దాఖలు చేసిన ఫిర్యాదులపై స్పీకర్ నెలల పాటు విచారణ జరపకుండా ఆలస్యం చేశారు. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఇతర ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణలో జాప్యంపై సుప్రీంకోర్టు ఇప్పటికే పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసింది. 3 నెలల్లోగా తేల్చాలని జూలై 31న ఆదేశాలు జారీ చేసినప్పటికీ అక్టోబర్ 21తో గడువు ముగిసినా నిర్ణయం తీసుకోకపోవడంపై తీవ్రంగా మండిపడింది. స్పీకర్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని వ్యాఖ్యానించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, కాల్ చేయమను.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కీలక నిర్ణయం వెలువడనుంది. ఈ అంశంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కాసేపట్లో తొలిదశ తీర్పును ప్రకటించనున్నారు. మొదటగా 5 ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పష్టత ఇవ్వనున్నట్లు స్పీకర్ కార్యాలయం తెలిపింది. తొలి దశలో ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికపూడి గాంధీపై దాఖలైన పిటిషన్లపై తీర్పు వెలువరించనున్నారు. ఈ పిటిషన్లపై 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు విధించిన గడువు రేపటితో ముగియనుంది. దీంతో గడువు ముగిసేలోగా స్పీకర్ తీర్పు ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారంటూ బీఆర్ఎస్ దాఖలు చేసిన ఫిర్యాదులపై స్పీకర్ నెలల పాటు విచారణ జరపకుండా ఆలస్యం చేశారు. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఇతర ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణలో జాప్యంపై సుప్రీంకోర్టు ఇప్పటికే పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసింది. 3 నెలల్లోగా తేల్చాలని జూలై 31న ఆదేశాలు జారీ చేసినప్పటికీ అక్టోబర్ 21తో గడువు ముగిసినా నిర్ణయం తీసుకోకపోవడంపై తీవ్రంగా మండిపడింది. స్పీకర్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని వ్యాఖ్యానించింది. రైట్, ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏర్పడి దాదాపు 2 ఏళ్లు పూర్తవుతుంది. అయితే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి 10 మంది ఎమ్మెల్యేలపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా గతంలో హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు హైకోర్టులో ఎలాంటి ఊరట లభించకపోవడంతో సుప్రీంకోర్టు సైతం బీఆర్ఎస్ నేతలు ఆశ్రయించిన పరిస్థితి. అయితే ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయాలపై కూడా స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలంటూ కూడా గతంలోనే ఆదేశాలు స్పీకర్ కి జారీ చేయడం జరిగింది. అక్టోబర్ 30 తేదీ వరకు నిర్ణయం తీసుకోవాలని చెప్పినప్పుడు కూడా స్పీకర్ కొన్ని అనివార్య కారణాల వల్ల తనపై సంబంధించినటువంటి విషయంలో అనర్హులకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో కొంత విచారణ జాప్యం కావడం జరిగింది. ఇప్పుడు మరొకసారి సుప్రీంకోర్టు ఇటీవల కాలంలో కొంత స్పీకర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత స్పీకర్ విచారణని వేగవంతం చేశారు. ఇప్పటికి 10 మంది ఎమ్మెల్యే కూడా నోటీసులు సర్వ్ చేశారు. నోటీసులు ఇవ్వడంతో కాకుండా వారిని పిలిచి మరీ విచారించారు. వారితో పాటు వారిపై పిటిషన్ వేసినటువంటి న్యాయవాదుల సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ సైతము కంప్లీట్ చేయడం జరిగింది. ఇటీవల కాలంలోనే అందరూ దాదాపు 8 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే రిప్లై ఇచ్చారు, క్రాస్ ఎగ్జామినేషన్స్ కి అటెండ్ కావడం జరిగింది. కానీ కేవలం 2 ఎమ్మెల్యేలు మాత్రం, అది ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కావచ్చు, ఈ 2 ఎమ్మెల్యేలు మాత్రము స్పీకర్ నోటీసులకి ఇప్పటి వరకైతే ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. తమకు ఇంకా కొంత సమయం కావాలని చెప్పడం జరిగింది. ఇప్పటికే మనం చూసాం, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీ ఫామ్ తో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం, ఆ తర్వాత ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న తర్వాత కూడా మళ్ళీ అతను సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ బీ ఫామ్ తో పోటీ చేయడంతో టెక్నికల్ గా అతను క్లియర్ గా పార్టీ మారినట్టు క్లియర్ గా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ సుప్రీం కోర్టుకు వీడియోస్ వీరు పార్టీ మారినప్పుడు కండవ కప్పుకున్నటువంటి ఫోటోగ్రాఫ్స్ అన్ని కూడా సుప్రీం కోర్టుకి బీఆర్ఎస్ నేతలు సబ్మిట్ కూడా చేయడం జరిగింది. దీంతో పాటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా ఇప్పటి వరకైతే ఎక్కడ కూడా స్పందించలేదు. అతను కూడా తన కూతుర్ని ఏకంగా కాంగ్రెస్ బీఫామ్ తో ప్రచారం చేశారు. తన కూతురు ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీగా కొనసాగుతుంది. అయినప్పుడు కూడా అతను ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి స్పీకర్ ఇచ్చిన నోట్స్లకు ఎలాంటి రిప్లై కూడా ఇవ్వలేదు. తనకు కూడా కొంత సమయం కావాలని అతను కూడా కోరడం జరిగింది. 2 ఎమ్మెల్యేలు కూడా టెక్నికల్ గా చాలా క్లియర్ గా అన్ని ఆధారాలు ముందున్నాయి కాబట్టి వారు స్పందించడంలో కొంత నిరాశ వ్యక్తం చేశారు. దీంతో పాటు మిగిలినటువంటి 8 మంది ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కావచ్చు, మరోవైపు తెల్లం వెంకట్రావు కావచ్చు, వీరందరూ కూడా స్పీకర్ విచారణకు హాజరు అయిన తర్వాత కూడా క్రాస్ ఎగ్జామినేషన్ వాళ్ళ అడ్వకేట్స్ తో క్రాస్ ఎగ్జామినేషన్ గా కంప్లీట్ కూడా చేయడం. ఈ రోజు స్పీకర్ 5 ఎమ్మెల్యేలు మనం చూడొచ్చు. ఒకసారి తెల్లం వెంకట్రావు కావచ్చు, అరకపూడి గాంధీ కావచ్చు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, గూడెం మహిపాల్ రెడ్డి కావచ్చు, ప్రకాష్ గౌడ్ కావచ్చు, మరి వీరందరికి సంబంధించిన విషయాలు ఇప్పటికే అనేక దఫాలుగా విచారించారు. ఈ రోజు ఫైనల్ హియరింగ్ కూడా కంప్లీట్ గా అయింది కాబట్టి వీరికి సంబంధించినటువంటి తుది నిర్ణయం అనేది స్పీకర్ ఈ రోజు తీసుకునే అవకాశం. ఎందుకంటే సుప్రీంకోర్టు గడువు కూడా కంప్లీట్ అయింది కాబట్టి ఈ 5 ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో స్పీకర్ నిర్ణయం ఈ రోజు ఎలా ఉంటుందనేది సర్వత్రా రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ 5 ఎమ్మెల్యేలు కూడా తాము ఏ పార్టీలోకి వెళ్ళలేదు, కేవలం 3 రంగుల జెండా సంబంధించినటువంటి రంగు సంబంధించినటువంటి కండువ మాత్రమే తాము కప్పుకున్నాం కానీ ఏ పార్టీలో తాము జాయిన్
కాలేదు అనేది వారి వాదన. స్పీకర్ కూడా అలాంటి వివరణ ఇచ్చినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. మరి ఈ రోజు ఈ 5గురు సంబంధించినటువంటి విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? వారిపై వేటు వేస్తారా, లేదా వారిని పార్టీలోనే కొనసాగించే విధంగా చూస్తారా? మరి ఎవరు ఏ పార్టీలో ఉన్నారని చెప్తారు? స్పీకర్ నిర్ణయమే తుది నిర్ణయం కాబట్టి స్పీకర్ ఈ రోజు ఎలాంటి తీర్పు ఇస్తారనేది సర్వత్రా రాజకీయంగా అయితే తీవ్ర ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు కూడా కంప్లీట్ అయింది కాబట్టి సుప్రీంకోర్టుకు సైతము ఈ యొక్క అఫిడవిట్ ద్వారా స్పీకర్ తీసుకున్న నిర్ణయాలు, స్పీకర్ కు ఏ విధంగా వారు అటెండ్ అయ్యారు, ఏ విధంగా వివరణ ఇచ్చారు, ఈ అదంతా కూడా మళ్ళీ స్పీకర్ అఫిడవిట్ రూపంలో లేదా ఎల్లుండి అంటే రేపు లేదా ఎల్లుండి సుప్రీం కోర్టుకు స్పీకర్ అఫిడవిట్ రూపంలో సమర్పించే అవకాశం ఉంది. కాబట్టి ఈ 5గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో మరి స్పీకర్ ఈ రోజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఎందుకంటే ఇంకా 2 ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కావచ్చు, కడియం శ్రేయర్ కావచ్చు, ఈ 2 ఎమ్మెల్యేలు కూడా ఇప్పటి వరకు అయితే ఎలాంటి వివరణ ఇవ్వలేదు, ఎలాంటి అఫిడవిట్ కూడా దాఖలు చేయలేదు. స్పీకర్ ముందు అటెండ్ అయిన ఇటీవల మనం చూస్తాం, దానం నాగేందర్ ఢిల్లీలో వెళ్ళాడు, సంప్రదింపులు జరిపారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులను కలిశారు. అతను రాజీనామా చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. కానీ ఇప్పుడు స్పీకర్ నిర్ణయం ఏ విధంగా ఉంటుంది? ఈ 5గురు ఎమ్మెల్యేల మీదనే స్పీకర్ నిర్ణయం ఉంటుందా, లేదా కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు, ఈ 2 ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో కూడా స్పీకర్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఒకవేళ దానం నాగేందర్ పై అనర్హత వేస్తే మాత్రం ఖచ్చితంగా ఉప ఎన్నికలు, జూబ్లీస్ లో ఉప ఎన్నికలు ఏ రకంగా వచ్చాయో మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత ఇప్పుడు ఖైరతాబాద్ లో కూడా ఉప ఎన్నికలు వస్తాయనే ఊహాగానాలు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నాయి. కాబట్టి దీనికి సంబంధించినటువంటి విషయంలో స్పీకర్ ఇప్పుడు ఎలాంటి వివరణ తీసుకుంటాడు, ఎలాంటి తీర్పు ఇస్తాడనేది సర్వత్రా రాజకీయంగా అయితే కొంత ఉత్కంఠ అయితే నెలకొని చెప్పవచ్చు. రైట్ సునీల్, థ్యాంక్ యూ. రైట్, కబుల్టెన్లో